హాయ్ ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కేసుతో మేము ముందుకు వచ్చానండి. చాలామంది చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొందరికి వెళ్తుందండి వ్యూస్. ఇది వచ్చేసి ఈ కేసు వచ్చేసి సైటస్ పొజిషన్ నార్మల్లే ఉందండి. ఐఏఎస్ వచ్చేసి అన్రిజం ఉందండి. ఈ కేసు వచ్చేసి మనకు వాల్వులర్ పల్మనరీ అట్రీషియా అండ్ హైపోప్లాస్టిక్ ట్రైకస్పిడ్ వాల్ అండి. మీకు అన్ని వ్యూస్లో వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ రీగజిటేషన్, ట్రైకస్పిడ్ రీగజిటేషన్ చూడండి, క్లియర్గా కనపడుతుంది. ఈ కేసులో మనకు మెయిన్గా వాల్వులర్ లెవెల్లో అట్రీషియా ఉందండి అండ్ పీడియా కూడా ఉంది. లాంగ్ యాక్సిస్ వ్యూలో చూడండి, క్లియర్గా మనకు అయోటా బాగానే ఉంది, ఐటిక్ అనలైస్ కూడా బాగానే ఉందండి. మనం షార్ట్ యాక్సిస్ వ్యూకి వచ్చినప్పుడు పల్మనరీ ఆర్టరీ లెవెల్లో పల్మనరీ వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు వ్యూలో అక్కడ మనకు వచ్చినప్పుడు చూస్తాను చూడండి. వాల్వ్ ఆ ఫ్లో అనేది ఆర్వి నుంచి పిఏకి బ్లడ్ ఫ్లో అనేది ఉండదండి పల్మనరీ అట్రీషియాలో. పీడిఏ ద్వారా బేబీ సర్వైవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది కదండి. ఇదివరకు ఫ్లోలో ఆర్ఆర్యు ఇక్కడ చూడండి, షార్ట్ యాక్సిస్లో ఇప్పుడు కనపడుతుంది చూడండి. ఇప్పుడు క్లియర్గా పల్మనరీ వాల్వులర్ లెవెల్లో మీకు ఇంకా జూమ్ చేసి యాక్చువల్గా మీకు ఎంత మట్టుకు కనపడుతుందో తెలియదు. ఇక్కడ చూడండి, ఫ్లో అనేది అక్కడ దాకానే ఉంది, ఆ నుంచి మనకి కిందికి రావట్లేదు. ఆర్వి నుంచి ఎల్వీలోకి చూడండి. ఇది వచ్చేసి వాల్వులర్ పల్మనరీ అట్రీషియా అండి. పల్మనరీ ఆర్టరీస్ బాగానే ఉన్నాయి అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా వచ్చేసి 4 ఛాంబర్లు చూస్తాను. హైపోప్లాస్టిక్ ఇక్కడ చూడండి, హైపోప్లాస్టిక్ ఆర్వి ఉంది. ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా చాలా చిన్నగా ఉంది చూడండి. హైపోప్లాస్టిక్ అంతా ఆర్వి అంతా హైపోప్లాస్టిక్ అయిపోయిందండి. టీఆర్ వచ్చేసి మోడరేట్గా ఉంది. రైట్ హార్ట్ సిండ్రోమ్ అంటారండి. ఇలా ట్రైకస్పిడ్ వాళ్ళు హైపోప్లాస్టిక్ ఉండి పల్మనరీ వాల్ అట్రీషియా రైట్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. నాకు ఇవి వచ్చేసి సర్జికల్ కరెక్షన్ ద్వారానే మనం చేయాల్సింది ఉంటుందండి. ఇక్కడ చూడండి, లార్జ్ పీడియా ఉంది. ఇక్కడ సుప్రాస్టర్నల్ వ్యూలో ఆర్చ్ ఆఫ్ అయోటా చూసినప్పుడు మనకు పీడియా అక్కడ వెళ్తుంది. చాలామంది చూస్తున్నారు. వీడియో లైక్ చేయట్లేదు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.